మీరు నీటి కేటాయింపు తేకపోగా మీరు గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు మీరు, ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు. అరే కృష్ణా జలాల పైన మనకున్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేశారు. ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి చెప్పలే. అయినా కూడా మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టినా పెట్టలేదా? మళ్ళీ మీకు మీ నాయకులకు అంత గొప్ప అవగాహన కూడా చేశారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వాదించే కార్యక్రమం చేసి, అంటే ఎటువంటి పరిస్థితుల్లో మాకు కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకారం ఎంతైతే వాటర్ రావాలనో 512 టీఎంస్ పైన 560 దాకా వస్తుంది. 560 టీఎంస్ దాకా మనకు వస్తుంది. వాళ్ళకి వచ్చేది 39%, 62%, ఆల్మోస్ట్ 62% దాకా తెలంగాణకు హక్కు ఉంది. నదీ పరివాహక అంటే కృష్ణా నది కాదు, మొత్తం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా క్యాచ్మెంట్ ఏరియాకు ఆ ప్రపోర్షన్గా నీటి హక్కు ఉంటుంది. మీరు ఆ ఉన్న హక్కును మీరు వాడుకోకుండా, వాదించకుండా అప్పనంగా ఆంధ్ర ప్రభుత్వానికి మీరు అప్పచెప్పే కార్యక్రమం చేసి, దానికి తోడు రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పి, మళ్ళీ ఈ రోజున మీరు ఏదో ఉద్ధరించినట్టుగా మేమేం చేయనట్టుగా ఈ రోజున దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఇదే కాదు, రేలంపాడు రిజర్వాయర్ గద్వాల్లో 4 టీఎంసీ, అది కన్స్ట్రక్షన్ లోపం వల్ల ఏం జరిగిందో ఇప్పటి కూడా 2 టీఎంసీల కంటే ఎక్కువ స్టోర్ చేసుకునే పరిస్థితి లేదు. దాన్ని రెస్టోర్ చేయలేకపోయింది మీరు. అంటే అటు రేలంపాడైనా, గట్టైనా, తుమ్మిళ్ళైనా, మన కలవకుర్తైనా, పాలమూరు రంగారెడ్డి అయినా, దాంతోపాటుగా ఎస్ఎల్బికి సంబంధించి మీరు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా సవతి తల్లి మీద సవతి తల్లి ప్రేమ అన్నట్టుగా పాలమూరు జిల్లా అక్కడనేమో ఒక ఆలోచన, ఇక్కడ ఒక ఆలోచన. పాలమూరు రంగారెడ్డి యొక్క పాలమూరు జిల్లా పైన ప్రాజెక్టులు పండబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.